మునుపే ఈ విధంగా కనిపించలేదు. గత కొన్ని నెలలుగా ఎలక్షన్ ముందు నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే పూర్తిగా ఈనాడు మేనేజ్మెంట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉండే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఎక్కడ కూడా ఈనాడు యాజమాన్యం ఈ పేపర్ నడుపుతున్నట్టు కూడా ఎక్కడ కూడా అనిపించడం లేదు. కేవలం ఒక తెలుగుదేశం కరపత్రిక లాగా కేవలం వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేయాలో డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు సూపర్ 6 అనేది పూర్తిగా గాలికి వదిలేశారు. సూపర్ 6 పథకాల గురించి మాట్లాడేదానికి లేదు. ఎవరైనా కానీ నోరు తెరిస్తే వాళ్ళపైన ఏదో ఒకటి బురద కొట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా జరుగుతూ ఉంది. ప్రజల దృష్టి మరల్చేదానికి ఈరోజు ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఇవన్నీ నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు. వీటన్నిటిని కూడా ఈరోజు మనమే చూసాం. అసెంబ్లీ సాక్షిగా వాయిదాలు వేసి మేము ఇప్పుడే చేయలేం, మాకు సంవత్సరం టైం కావాలి, ఇంకోటి కావాలని ఈరోజు అన్నీ కూడా పనికిరాని రీజన్స్తో ఈరోజు అన్నీ కూడా వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఎదుటి వాళ్ళని ఒక ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో భాగంగానే నేను భావిస్తున్నాను. ఇది ఈరోజు ఈ దాడులన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం. ఎలక్షన్ ఒక సంవత్సరం ముందు నుంచి కూడా చూస్తే లేకపోతే 1.5 year ముందు నుంచి చూస్తే ఎన్ని దాడులు చేస్తే ఎన్ని కేసులు పెట్టుకుంటే మీకు అంత రాజకీయంగా ప్రమోషన్ ఇస్తానని చెప్పడము, మీరు ఎన్ని గొడవలు చేస్తే మీకు అంత రాజకీయంగా మంచి ఉన్నత స్థాయిలో పెడతానని చెప్పి డైరెక్ట్గా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే స్టేజ్లో వాళ్ళ పార్టీ మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది. అలా రెచ్చగొట్టినప్పుడు ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు చేయి దాటిపోయే పరిస్థితి. ఈరోజు నాపైన దాడి చేసి మళ్ళీ నాపైనే హత్యాయత్నం కేసులు పెట్టిన పరిస్థితి. అంత దారుణంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా కనపడడం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అన్నీ కూడా పర్యటించారు. అక్కడక్కడ అడపా జరిగిన ఇన్సిడెంట్స్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఈరోజు తాడిపత్రిలో కానీ లేకపోతే పుంగనూరులో కానీ, పుంగనూరులో ఎక్కడ కూడా జరగలేదు. తెలుగుదేశం నాయకులు వెళ్ళి పోలీసుల పైన గొడవ చేశారు, కానీ వైసీపీ కార్యకర్త ఎక్కడ ఉన్నారు? ఏ ఒక్కటి కూడా మీరు విజువల్స్ తీయండి. ఎక్కడ వైసీపీ కనీసం ఒక్క వైసీపీ కార్యకర్త ఎక్కడన్నా పుంగనూరులో అతనికి అడ్డంగా వచ్చారేమో అని చెప్పి ఏ రోజు కూడా అలాంటి రాజకీయాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు వచ్చిపోయారు. చిత్తూరు జిల్లాలో వచ్చారు, అన్ని చోట్ల తిరిగినారు. ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగింది దాన్ని తీసుకొచ్చి అసలు వాళ్ళు రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం వల్లే ఈరోజు ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాడర్ని రెచ్చగొట్టడం వల్ల అంగల్ ఇన్సిడెంట్ కానీ లేకపోతే పుంగనూరు కానీ, పుంగనూరులో ఎక్కడున్నారు? ఒక్క వైసీపీ కార్యకర్తలు లేరు. పోలీసులు కళ్ళు పోయే విధంగా వాళ్ళందరూ కూడా చేతులు విరిగే విధంగా బళ్ళు తగలబెట్టి చేసింది తెలుగుదేశం నాయకులు. సో ఇవన్నీ కూడా ఒక కారణాలు కాదు. ఇవన్నీ కూడా ఒక కక్షపూరిత వాతావరణం ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారని చెప్పి కూడా మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం. ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మేము కోరుకునేది ఒకటే, న్యాయంగా ఉంటే ఉండండి. ఒకవేళ నిజంగా ఉంటే ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేగాని 100 కేసులు ఈరోజు ఇల్లులు పుంగనూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఈరోజు ఇల్లులతో అన్నీ కూడా ఇల్లులు డెమాలిష్ చేస్తున్నారు, మనుషుల్ని కాళ్ళు చేతులు ఎరగొడుతున్నారు. ఎక్కడ ఒక కేసు రిజిస్టర్ అయింది? 100 ఇన్సిడెంట్స్ జరిగాయి, 100 ఇన్సిడెంట్స్. సో ఇవన్నీ జస్టిఫై చేసుకునే దానికి ఏదో జరిగింది, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది అని చెప్పి ఈరోజు చెప్పడం సరికాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.